హలో లెర్నర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో సిరీస్ వైజ్‌గా చాలామంది చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. బాగున్నాయి, ఇంకా వీడియో చేయమని చెప్తున్నారు. సో, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు నేర్చుకోవడానికి నేను ఇంకా ఫుల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు కూడా మొదటి నుంచి సిరీస్ వైజ్‌గా నా ఛానెల్‌లో వీడియోస్ ఉంటాయి. వీడియో 1, వీడియో 2 ఇలాగ సిరీస్ వైజ్‌గా ఉంటాయి. వాటిని చూస్తూ మీరు ఫాలో అయితే మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు. మీరు ఇంగ్లీష్ కూడా చాలా ఈజీగా మాట్లాడగలుగుతారు. ఓకేనా? మరి ఈ రోజు వీడియోలో మనం ఒక కొత్త వీడియో ఈరోజు ఇంకొక టాపిక్‌తో మనం ముందుకెళ్దాము. అదేంటంటే ప్రెజెంట్ పొజిషన్స్, నెగెటివ్ సెంటెన్స్ అండ్ క్వెషన్స్. సో, దీనికన్నా ముందుగా మనం పొజిషన్స్ టాపిక్స్ 2 అప్‌లోడ్ చేసాము. అవి చూడండి. అవి చూసిన తర్వాత ఈ వీడియోలోకి రండి. ఓకే. సో, ఇందులో ఈ రోజు వీడియో ఏంటంటే ప్రెజెంట్ పొజిషన్స్, నెగెటివ్ సెంటెన్సెస్ అండ్ క్వెషన్స్. సో, దీనికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, డోంట్, డజంట్, హావ్ ప్లస్ పొజిషన్. పొజిషన్ అంటే ఇవి ఏమైతే కలిగి ఉన్నా వాటిని పొజిషన్స్ అని అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్ కలిగి ఉన్నామా, కార్ కలిగి ఉన్నామా, బైక్ కలిగి ఉన్నామా, మొబైల్ ఉందా, హౌస్ ఉందా. సో, నాకు ఒక మొబైల్ ఉంది అంటే దాన్ని మనం పొజిషన్ అంటాం. నాకు ఒక కార్ ఉంది, నేను ఏం కలిగి ఉన్నానో వాటిని మనము పొజిషన్స్ అంటాం. మనం ఏం కలిగి ఉన్నామో వాటిని మనము పొజిషన్స్ అని అంటాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో ప్రెజెంట్ పొజిషన్స్ నెగెటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ సబ్జెక్ట్స్. ఇవి సింగులర్ సబ్జెక్ట్స్. వీటి గురించి ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాను, చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది ప్లూరల్ సబ్జెక్ట్స్. సింగులర్ సబ్జెక్ట్స్ హీ, సీ, ఇట్, రామ్. ప్లూరల్ సబ్జెక్ట్స్ దే, వి, యు, ఐ. ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్. సో, ఇప్పుడు నెగెటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ అయింది చూద్దాం ఒకసారి. చూడండి. హీ డజంట్ హ్యావ్ ఏ హౌస్. చూడండి, సబ్జెక్ట్ డజంట్ హ్యావ్ ఏ హౌస్. చూడండి, హీ డజంట్ హ్యావ్ ఏ హౌస్. అతనికి ఒక ఇల్లు లేదు అంటే నెగిటివ్ సెంటెన్స్ చెప్పాను కదా. లేదు అంటే నెగిటివ్. సో, హీ డజంట్ హ్యావ్ ఏ హౌస్. చూడండి, హీ డజంట్ హ్యావ్ ఏ హౌస్. అతనికి ఒక ఇల్లు లేదు. ఇదొక నెగిటివ్ సెంటెన్స్. తర్వాత ఈ నెగిటివ్ సెంటెన్స్ లో నుంచి నెగిటివ్ క్వశ్చన్ మనము ఫామ్ చేయాలి. ఏ విధంగా అంటే ఈ డజంట్ ని మనం ఏం చేయాలంటే ముందుకు తీసుకురావాలి. ఈ డజంట్ ని ఈ సబ్జెక్ట్ ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఈ డజంట్ ని ముందుకు తీసుకొస్తే డజంట్ తర్వాత ఏమవుతుంది, హీ. డజంట్ హీ హ్యావ్ ఏ హౌస్ అంటే ఏంటంటే అతనికి ఒక ఇల్లు లేదా అనేది ఇది నెగిటివ్ క్వశ్చన్. అతనికి ఒక ఇల్లు లేదా. చూడండి, అంటే ఏం చేస్తామంటే ఈ డజంట్ ని ముందుకు తీసుకొచ్చాం. సో, డజంట్ ని ముందుకు తీసుకొచ్చాము. ఇక్కడ రాసిన చూడండి కావాలంటే డజంట్ హీ హ్యావ్ ఏ హౌస్ అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు దీన్ని మనము ముందుకు తీసుకొస్తున్నాం, అది మర్చిపోకండి. అప్పుడు ఈ డజంట్ ఇక్కడ ఉండదు. సో, డజంట్ హీ హ్యావ్ ఏ హౌస్. అతనికి ఒక ఇల్లు లేదా. డజంట్ హీ హ్యావ్ ఏ హౌస్. అతనికి ఒక ఇల్లు లేదా. సో, ఇది క్లియర్ కదా. ఇది సింగులర్ సబ్జెక్ట్స్ తో. ఇది ప్లూరల్ సబ్జెక్ట్ చూద్దాం. ప్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ. సింగులర్ అంటే ఒకరే ఉంటారు. ప్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఐ అనేది ఇంగ్లీష్ లో ఒక రెస్పెక్టబుల్ గా మనము ఇది ఇంగ్లీష్ లో ఐని సమ్ టైమ్స్ చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. దీన్ని ప్లూరల్ గా యూజ్ చేస్తారు. సమ్ టైమ్స్ ఇది సింగులర్ గా కూడా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు చూడండి, ప్లూరల్ సబ్జెక్ట్స్ తో ఇక్కడ ఐతో రాస్తాను. చూడండి, ఐ డోంట్ హ్యావ్ ఏ బైక్ అంటే నాకు ఒక బైక్ లేదు. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. నాకు ఒక బైక్ లేదు, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఐ డోంట్ హ్యావ్ ఏ బైక్. ఓకే, చూడండి ఎలా ఫామ్ అయింది. ఇది ఐ తర్వాత డోంట్ హ్యావ్ ఏ బైక్, నాకు ఒక బైక్ లేదు. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్ అంటే ప్రెజెంట్ పొజిషన్ నెగిటివ్ సెంటెన్స్ ఇది. ఇప్పుడు దీన్ని మనము ప్రెజెంట్ పొజిషన్ నెగిటివ్ క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ చేయాలి, లేకపోతే ఏ విధంగా ఫామ్ చేయాలని అంటే చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఇక్కడ ఎలాగైతే డజంట్ ని ముందుకు తీసుకొచ్చామో ఇక్కడ కూడా డోంట్ ని మనం ఏం చేయాలంటే ముందుకు తీసుకురావాలి. డోంట్ ని మనము ముందుకు తీసుకురావాలి. ఇక్కడ చూడండి, అక్కడ ఏమవుతుంది, డోంట్ ఐ హ్యావ్ ఏ
బైక్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు డోంట్ ఐ హ్యావ్ ఏ బైక్ అంటే దీని ముందు తీసుకొచ్చాను. సో డోంట్ ఐ హ్యావ్ ఏ బైక్, నాకు ఒక బైక్ లేదా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ని మనము ఫ్రేమ్ చేస్తాం. చూడండి, నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీరు ఇక్కడ మొత్తం యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ హీతో చెప్పాను, సీతో సీ డజంట్ హ్యావ్ ఏ హౌస్, ఆమెకు ఒక ఇల్లు లేదు. లేకపోతే రామ్ డజంట్ హ్యావ్ ఏ హౌస్, రామ్కి ఒక ఇల్లు లేదు. ఓకే, ఇక ప్లూరల్తో తర్వాత నేను ఐతో వాడాను, దేతో వాడతాం. దే డోంట్ హ్యావ్ ఏ బైక్, వారికి బైక్ లేదు. వీ డోంట్ హ్యావ్ ఏ బైక్, మనకి ఒక బైక్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఏ బైక్, నీకు ఒక బైక్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఏ బైక్, నాకు ఒక బైక్ లేదు. ఇప్పుడు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే చెప్పాను కదా, ఈ డజంట్ ని ముందుకు తీసుకురావాలి, ఇక్కడ డోంట్ ని ముందుకు తీసుకురావాలి. చూడండి, ఈ డజంట్ ని ముందుకు తీసుకొస్తే ఏమవుతుంది, డజంట్ హీ హ్యావ్ ఏ హౌస్, అతనికి ఒక ఇల్లు లేదా. ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే ఈ డోంట్ ని ముందుకు తీసుకురావాలి. ఇక్కడ చూడండి, డోంట్ ఐ హ్యావ్ ఏ బైక్, నాకు ఒక బైక్ లేదా. సో ఈ విధంగా మనము ప్రతిదీ యూజ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది. సో మీరు ఫామ్ చేయండి. తర్వాత ఇక్కడ చిన్నది, డజంట్ ని మనము డస్ నాట్ గా కూడా రాయొచ్చు, డస్ నాట్ గా రాయొచ్చు. డోంట్ ని మనము డూ నాట్ గా కూడా రాయొచ్చు. అంటే ఈ ప్లేస్ లో మనము డజంట్ ప్లేస్ లో డస్ నాట్ కూడా యూజ్ చేయొచ్చు, డోంట్ ప్లేస్ లో డూ నాట్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మరి ఇక్కడైతే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు డైరెక్ట్ డజంట్ ని ముందుకు తీసుకొస్తున్నాం, క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు డోంట్ ని ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈ డస్ ని మాత్రమే ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఇక్కడ సింగులర్ అయితే డస్ ని ముందుకు తీసుకురావాలి, ప్లూరల్ కి అయితే ఓన్లీ డూ ని మాత్రమే ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. సో ఒకవేళ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే జస్ట్ చిన్న కామెంట్ చేయండి, నేను దీనిపైన కూడా ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో చూడండి, ఫాలో అవ్వండి, ఇంకా ముందుకు చాలా వీడియోస్ వస్తూ ఉంటుంది. సిరీస్ వైజ్గా ఫాలో అవ్వండి. సో మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకోండి, ఒక బుక్ పెన్ పెట్టండి, మీరు ప్రతిరోజు రాసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే నా నెంబర్ కూడా యూట్యూబ్లో ఉంటుంది, కాంటాక్ట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతోమంది ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.